నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9. ఈరోజు మనం నస్యకర్మ గురించి తెలుసుకుందామండి. నస్యకర్మ అంటే ఏమిటి? నాసోహి శిరసో ద్వారం అంటారండి ఆయుర్వేద ప్రకారం. అంటే మన హెడ్లో ఉన్న ఓపెనింగ్ ఏంటిది అంటే మన నాస్ట్రిల్స్ అంటండి. ఆ నాస్ట్రిల్స్ ఏంటంటే మనకి బ్రెయిన్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ నాస్ట్రిల్స్ ద్వారానే మనం గాలి పీల్చుకోవడం అన్నీ కూడా జరుగుతుంటుంది. ఈరోజు నస్యకర్మ అనేది మనము ఎలా చేస్తామనేది తెలుసుకుందాము. నస్యకర్మ మెయిన్గా ఏంటంటే మీకు ఈ పార్ట్లో ఊర్ధ్వ జతురుగత రోగాలు అనేది తగ్గిస్తుందండి. ఆ నస్యం ఏంటంటే నస్యంలో కూడా చాలా టైప్స్ ఆఫ్ నస్యం ఉంటుందండి. మనము ధూపన నస్యం ఉంటుంది, మనం డ్రాప్స్ లాగా ఆయిల్స్ వేయడం ఉంటుంది, చూర్ణ నస్యం ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నస్యం అనేది ఉంటుంది. మెయిన్గా మనము ఈ నస్యం అనేది ఏంటంటే మనకి హెడ్ రిలేటెడ్ డిసీజెస్లో మనము మెయిన్గా వేస్తూ ఉంటాము. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఏం చేస్తుంది నస్యం వేయడం వల్ల మనకి జరిగే ప్రయోజనాలు ఏంటో ఈరోజు చూద్దాము. నస్యం అనేది ఏంటంటే చిన్న ప్రాసెస్ అండి, సింపుల్. మన నస్యం ఎప్పుడు వేసుకోవాలి, మనకి ఎప్పుడైతే పొద్దున్నే ఎప్పుడు మనకి సన్ రైజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం నస్యం అనేది అడ్మినిస్ట్రేట్ చేసుకోవాలండి. మళ్ళీ రైనీగా ఉన్నా కూడా, వర్షం పడుతున్నా కూడా, క్లౌడీగా ఉన్నా కూడా ఈ నస్యకర్మ అనేది చేయకూడదు. నస్యం ఎలా చేస్తారో మీకు చెప్తాను నేను. నస్యం అనేది ఏంటి లేదండి, ఒక చిన్న ఏదైనా ఆయిల్ తీసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుతైలం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది అనుతైలంని కొంచెం ఏం చేయాలంటే వేడి నీళ్ళల్లో కొంచెం పెట్టి వేడి చేయండి. వేడి చేసి ఒక్కొక్క నాస్ట్రిల్లో అట్లీస్ట్ ఒక 5 డ్రాప్స్ వేయండి. వేసిన తర్వాత ఇది పడుకొని చేయండి. ఇలా పడుకొని స్లాంట్గా పడుకొని ఈ ముక్కులో ఒక 5 చుక్కలు, ఈ ముక్కులో ఒక 5 చుక్కలు వేయండి. వేసిన తర్వాత ఒక నాస్ట్రిల్ మూయండి. మూసేసి ముక్కుతో బాగా గాలి పీల్చాలండి. ముక్కుతో గాలి పీల్చి నోట్తో వదలాలి. అది ఎలానో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా సైమల్టేనియస్గా కంటిన్యూస్గా మీరు నాస్ట్రిల్స్లో ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు మీరు ఏదైతే మెడిసిన్ మీ ముక్కులోకి వేస్తాం కదా అది గొంతులోకి వచ్చి లాడ్జ్ అవుతుందండి. అప్పుడు ఏంటంటే మీరు అది ఉమ్మేయాలి, స్పిట్ చేసేసేయాలన్నమాట. అలా కంటిన్యూస్గా చేయాలన్నమాట. మీకు ఏదైనా కొంచెం మెడిసిన్ కూడా మీకు ఉండిపోయింది అనుకోండి, కొంచెం తలనొప్పి రావడం అలాంటివి ఉంటుంటుంది. అలా లేకుండా మీరు అట్లీస్ట్ 10 to 15 టైమ్స్ ఈ ప్రొసీజర్ని కంటిన్యూస్గా చేస్తుంటే మీరు ఏదైతే మెడిసిన్ మనం వేసామో అది మొత్తం మీకు బయటకు రావడము, అలానే కఫంతో కూడా వచ్చేస్తుందండి. కఫం ఏదైతే మీకు లాడ్జ్ అయి ఉంటుందో ఇక్కడ ఆ కఫంని కూడా ఎక్స్పెల్ చేస్తుంది. ఇది అది ఆ పవర్ ఉంటుంది ఆ నస్యంలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నాస్ట్రిల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఆ కఫం, కొంతమందికి ఏంటంటే కఫము చాలా వరకు పేరుకుపోతుందండి. ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలోనూ కంటిన్యూస్గా జలుబులు ఉంటుంటుంది, అంటే ఫ్రీక్వెంట్గా జలుబు చేసే వాళ్ళల్లోనూ. ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఈ నస్యకర్మ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడే కర్మ అండి. ఇదేంటంటే మామూలుగా మనము రోజు పళ్ళు దోమడము, మొహం కడగడము, మనం స్నానం చేయడం అన్నీ క్లీన్ చేస్తుంటాము. కానీ నాసల్ ట్రాక్ట్ మాత్రం ఎప్పుడు క్లీన్ చేయము. ఎప్పుడో ఒకసారి ఏదైనా డస్ట్ ఉంటే తీయడం తప్ప మనం దాన్ని సపరేట్గా కడగడం అనే ప్రాసెస్ ఉండదు. కాబట్టి ఆయుర్వేదంలో ఏంటంటే దినచర్యలోనే ఈ నస్యం అనేది ఇంప్లిమెంట్ చేశారండి. అంటే ఏంటంటే మనం రోజు పళ్ళెలా దోముతున్నామో అలానే మనం ముక్కుని కూడా ఆ డ్రాప్స్ వేసి స్టిమ్యులేట్ చేసుకుంటే ఈ నాసాగత రోగాలు కానీ, ఊర్ధ్వ జతురుగత రోగాలు కానీ, అంటే ఏంటంటే ఈ పైన ఉన్న పార్ట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నస్యం అనేది ప్రిలిమినరీగా యాక్ట్ చేసి మనకి ఫర్దర్గా క్రానిక్ కాకుండా చూస్తుంటుంది కొన్ని కేసెస్లో. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ నస్యకర్మ అనేది చాలా వాటిల్లో మనం యూజ్ చేస్తుంటామండి. ఈవెన్ మనకి సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా మనము ఈ నస్యం అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. దట్టు ఫ్రోజన్ షోల్డర్స్లో కూడా మనము ఈ నస్యం అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ నస్యం అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే మనకి ఏదైతే మనకి నాసల్ దాంట్లో నాస్ట్రిల్స్లో ఏదైతే మనకి నర్వ్స్ ఉంటుందో అవి స్టిమ్యులేట్ చేస్తుంది. మనకి ఆ స్టిమ్యులేషన్ వల్ల ఏంటంటే ఎక్కడెక్కడికి మనకి వెళ్ళాలో ఆ సెంటర్స్ అనేవి స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఆ రెసెప్టార్స్ మొత్తం స్టిమ్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల కూడా ఏంటంటే మనకి మెడిసిన్ అనేది యాక్షన్ అనేది క్విక్గా ఉంటుంది. ఈవెన్ మనకి నస్యము కొన్ని వాటిల్లో అన్కాన్షియస్ పేషెంట్స్లో కూడా మనం నస్యం అనేది ఇంప్లిమెంట్ చేస్తాం ఆయుర్వేదంలో. అపస్మారంలో నస్యం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ పేషెంట్ ఏంటంటే త్వరగా మేలుకుంటాడు అనమాట. అంటే మీరు దానిలోనే మీరు గ్రహించవచ్చు నస్యానికి ఉన్న పవర్ ఏంటిదో. కాబట్టి ఈ నస్యం అనేది కంపల్సరీ డైలీ రొటీన్లో కూడా నార్మల్ హెల్దీ పర్సన్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ని చాలా బాగా మీరు ఇది చేసుకోవచ్చండి, ఫాలో అవ్వచ్చు. లైఫ్ స్టైల్లో ఏంటంటే కొన్ని మనకి ఆల్మోస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం, డయాబెటీస్ కానీ అవి ఇవి అని. ఏంటంటే నస్యం తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు కాన్సన్ట్రేషన్ పెరగడం ఒకటి, మళ్ళీ ఏంటంటే స్టిమ్యులేషన్ ఒకటి, విజన్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుందండి కొంతమందిలో.
కాబట్టి ఇవన్నీ ఏంటంటే సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి నస్యం వల్ల. మీకు ఏంటంటే ఆ కఫం ఏదైతే ఉందో అది ఎక్స్పెల్ అవ్వడమే కాకుండా మీ ఏదైతే మీకు ఆ పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, అవన్నీ స్టిమ్యులేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. ఇలాంటి వాటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మా మెడినైన్కి వచ్చి సంప్రదించండి. థ్యాంక్ యూ.